యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీకు సమస్తమును కూడా సాధ్యం. దేవుని అందు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీకు సమస్తమును కూడా సాధ్యం. వాక్యము చదువుతూ వాక్యమునందు నువ్వు విశ్వాసము కలిగి ఉంటే నీకు సమస్తము సాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. లోకము చూసినప్పుడు విశ్వసిస్తారు, కానీ బైబిల్ కలిగి వాక్యము కలిగిన ప్రజలు విశ్వసించినప్పుడు వారు చూస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. జాగ్రత్తగా వినాలి. లోకములో ఉన్న ప్రజలు చూసి విశ్వసిస్తారు, కానీ బైబిల్ వాక్యము కలిగి క్రీస్తుని అంగీకరించి ముందుకు సాగుతున్న ప్రజలు విశ్వసించినప్పుడు చూస్తారు. అందుకనే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదట. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి దయచేసి చదవాలి. దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాట్లాడి తిని విశ్వసించితిని కనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్ము కూడా లేపి యేసుతో కూడా మమ్ములను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టనని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. గట్టిగా చప్పట్లు కొడదాం. మనము చూసినవి, మనము ఎప్పుడైతే మనం ఆశించినవి చూస్తామో కొన్ని విషయాలలో మనము ఓటమిని అనుభవిస్తాం. కానీ మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కనబడనివి మన విశ్వాస నేత్రములతో చూస్తే మనం విజయం పొందుకుంటాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఒకసారి చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న ప్రజలు చూసి విశ్వసిస్తారు. బైబిల్ చేతిలో పట్టుకొని వాక్యాన్ని అంగీకరించి క్రీస్తులో ముందుకు సాగుతున్న ప్రజలు విశ్వసించిన తర్వాతనే చూస్తారు. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మనం ఆశించినవి నువ్వు చూసి కొన్నిసార్లు ఓడిపోతావు, పరాజయము పాలవుతావు, గమ్యానికి చేరలేకపోతావు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడు విజయాన్ని పొందుకుంటాము అంటే, మనం ఎప్పుడైతే కనబడనివి మనము చూస్తామో అప్పుడు చేరవలసిన గమ్యానికి మనం చేరుతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీ వృద్ధాప్యంలో ఉన్నావు అబ్రహామా, కానీ నీ యొక్క జనరేషన్ని ఇదిగో ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె, సముద్రం యొక్క ఆ యొక్క ఇసుక రేణువుల వలె నీ యొక్క జనరేషన్ని నేను బ్లెస్ చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అబ్రహాము విశ్వాసమునకు ఆధారము లేనప్పుడు విశ్వసించి నమ్మినాడట. శారా యొక్క గర్భము మృతతుల్యం అయిపోయినదని తెలిసి కూడా, గర్భమును ధరించటానికి శక్తి లేదు అని తెలిసి కూడా, కనబడని ఇస్సాకును శారా గర్భంలో అబ్రహాము చూసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం.
హల్లెలూయా. డాక్టర్స్ యొక్క ఇన్వెస్టిగేషన్స్ అబ్రహాము చూడలే, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఇన్వెస్టిగేషన్స్ చూసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. డాక్టర్స్ రిపోర్ట్స్ ని అబ్రహాము చూడలేదు, కానీ బైబిల్లో ఉన్న రిపోర్ట్స్ ని చూసినాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చెప్పాలి అంటే, అబ్రహాము ముందు నోవాహు ఉన్నాడు, కానీ అబ్రహాము ముందు హేబేలు, కయ్యూను, ఆదాము, అవ్వ ఉన్నారు, కానీ అబ్రహాము ముందు ఇంకొక అబ్రహాము లేడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ అబ్రహాము ముందు ఇంకొక అబ్రహాము ఉండి ఉంటే అబ్రహాము విశ్వసిస్తున్నాడు అంటే ఒక మీనింగ్ ఉంది, కానీ అబ్రహాము ముందు నోవాహు ఉన్నాడు, ఆదాము, అవ్వ మాత్రమే ఉన్నది. అబ్రహాముకు విశ్వసించటానికి ఎటువంటి సోర్స్ లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని దేవుడు సాక్ష్యం ఇవ్వటానికి కారణం ఏంటిదంటే, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని గుడ్డిగా నమ్మినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గుడ్డిగా, బ్లైండ్ గా నమ్మినాడు, అంతే. అందుకని అపోస్తలుడైన పౌలు సన్హెడ్రిన్ బైబిల్ కాలేజ్లో డాక్టరేట్ తీసుకొని బైబిల్ గ్రంథంలో లోక సంబంధంగా లౌకిక జ్ఞానము కలిగి ఎన్నో అనుభవాలు గుండా ముందుకు సాగి దమస్కు మార్గములో పట్టబడి క్రీస్తు యొక్క పరిచర్యని చేతిలో పట్టుకొని ముందుకు సాగుతూ సాగుతూ ఏమంటున్నాడంటే, నేను విశ్వసించితిని గనుక మాటలాడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా జ్ఞానం మీద నేను విశ్వసించటంలే, నా యొక్క ఆ యొక్క మాటల మీద నేను విశ్వసించటంలే, నేను ఎంత మంచి మేధావిని, విద్వాంసుడను అని నేను నా మీద నేను విశ్వసించటం లేదు, కానీ నా జ్ఞానాన్ని పెంటకుప్పతో సమానముగా ఎంచి మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుని యందు విశ్వసించితిని గనుక మాటలాడుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి మనం ఆశించినవి మనకు కనబడినప్పుడు కొన్నిసార్లు అవి మనకి దొరకవు, మనం ఓడిపోతాం. కానీ ఒక వ్యక్తి విజయాన్ని ఎప్పుడు అనుకుంటాడు అంటే, కనబడనివి ఒక వ్యక్తి చూసినప్పుడు, రబాకాంద షాల్దర్ నికియాన్ చస్సోరానా, కనబడనివి ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు ఆ వ్యక్తి విజయము పొందుకుంటాడు. Trials comes only for a reason and only for a season. శ్రమలు, పోరాటాలు, నిందలు, అవమానాలు ఒక సీజన్, ఒక రీజన్ నిమిత్తమే వచ్చి వెళ్ళిపోతాయి. కానీ శ్రమలు ఏం చేస్తాయంటే, నిన్ను అదృశ్యమైనవి నీవు చూడటానికి నిన్ను బలవంతము చేసేటివే శ్రమలు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మన జీవితంలో ఎందుకు శ్రమలు, పోరాటాలు, నిందలు, అవమానాలు ఎందుకు వస్తాయంటే, ఈ శ్రమలట మనల్ని అదృశ్యమైనవి చూడటానికి మనల్ని బలవంతం చేసి తీసుకొని వెళ్తా. రెండోదిగా, శ్రమలు ఎందుకు వస్తాయంటే నీ దర్శనము సంపూర్ణముగా నెరవేర్చబడటానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. Trials come only for a reason and only for the season. కొంతకాలం ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఎందుకు వస్తాయంటే మన జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు రావటానికి కారణం, ఈ శ్రమలు, నిందలు, అవమానాలు మనలనట అదృశ్యమైనవి చూడటానికి బలవంతం చేస్తాయట.
అంతేకాక మన యొక్క దర్శనాన్ని విశాలపరచుకోవటానికి, ఎన్లార్జ్ చేసడానికి. మూడవదిగా ఈ శ్రమలు ఎందుకు వస్తాయంటే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క వాగ్దానాలు మనకు చూయించటానికి, మనము స్వతంత్రించుకోవటానికి వస్తాయంట. గట్టిగా చప్పట్లు కొడదాం. కొద్ది శ్రమలని అంగీకరించరు. శ్రమలు వచ్చినప్పుడు సనుగుతారు, గునుగుతారు, దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు. అనుకూలతలు ఉన్నప్పుడు ఉన్న ఆనందము ప్రతికూలమైన పరిస్థితులలో ఆ ఆనందాన్ని అనుభవించలేరు. కానీ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని యందు విశ్వసించాలి. అదృశ్యమైనవి నీకు కనబడాలి అంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళాలి. ఆమెన్. బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే you must enter into trials and temptations, tribulations. అదృశ్యమైనవి నువ్వు చూడాలి. నీ దర్శనమును ఎన్లార్జ్ చేసుకోవాలి. బైబిల్ గ్రంథములో ఉన్న వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోవాలి. ఈ పోరాటము ఎంతకాలం పాస్టర్ గారు? దట్ ఈస్ ఫర్ ఎ రీజన్ అండ్ ఆల్సో ఫర్ ఎ సీజన్. కొద్ది కాలం మాత్రమే. ఆమెన్. విశ్వాసం అనేది ఒక స్పిరిట్. అది మన జీవితంలో విశ్వాసము వెనకాల మనం పరిగెత్తటం కాదు, కానీ ప్రభు వెనకాల మనం పరిగెత్తాల. గట్టిగా చప్పట్లు కొడదాం. దేని వెనకాల పరిగెత్తాలా చెప్పాలి. ఎందుకు ప్రభు వెనకాల మనం పరిగెత్తాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. గట్టిగా చప్పట్లు కొడదాం. The author of faith. We must not follow faith. We must follow our Lord Jesus Christ, because He is the author of faith. గట్టిగా చప్పట్లు కొడదాం. విశ్వాసం అనేది ఒక ఆత్మ. దట్ ఈస్ ఎ స్పిరిట్. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ప్రభువా విశ్వాసము అనే ఆత్మ నాకు ఇవ్వండి అని ప్రార్థన కాదు, కానీ అబ్రహాము ఏ ప్రభువు మీదనైతే ఆధారపడ్డాడో, ఏలియా వర్షము గురించి ఏ దేవునిపై ఆధారపడ్డాడో, మోషే ఎర్ర సముద్రం ముందు నిలబడి ఏ దేవునిపై అయితే ఆధారపడ్డాడో, సృష్టిని చూస్తూ యెహోషువ ఏ దేవునిపై అయితే ఆధారపడ్డాడో, నీవు ప్రభుపై నువ్వు ఆధారపడాలా. ఎందుకంటే ప్రభు ఎవరంటే విశ్వాసమునకు కర్త. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడదాం చెప్పాలి? ప్రభు మీద ఆధారపడదాం. ఆమెన్. ఎందుకు మనం ప్రభు మీద ఆధారపడాలంటే ఆ ప్రభు విశ్వాసమునకు కర్త. అందుకని చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి. చాలు. అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు దోణికి ఒక పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. సడన్ గా నడి సముద్రంలోకి వెళ్ళగానే గాలి, తుఫానులు, అలలన్నీ కూడా దోణి మీద కొడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. చివరికి శిష్యులంతా కూడా భయపడుతూ
యేసుక్రీస్తుని లేపగానే సముద్రమును గాలిని గద్దించిన తర్వాత వారిని గద్దించలేదు. ఆమెన్. వారిని గద్దించిన తర్వాత సముద్రాన్ని గాలిని గద్దించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళతోని ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారా? దేవుని యొక్క ఆలోచన ఏంటిదంటే, అల్ప విశ్వాసులారా అంటానికి శిష్యులతోని మీ విశ్వాసము ఎక్కడా? నా ద్వారా ఎన్నో అద్భుతాలు, చక్రక్రియలు, మహత్కార్యాలను చూస్తున్నారు మీరు. నేను దోణలో కూర్చున్నా, గాలి సముద్రం రాగానే భయపడుతున్నారు. మీ విశ్వాసం ఎక్కడా? ఆమేన్. ఒకవేళ మీ ఇంట్లో వదిలిపెట్టొచ్చినారా మీ విశ్వాసాన్ని? లేకపోతే ఆ యొక్క నది యొక్క ఒడ్డున వదిలిపెట్టొచ్చినారా మీ విశ్వాసాన్ని? ఎక్కడ ఉన్నది మీ విశ్వాసం అని యేసుక్రీస్తు ప్రభు అంటానికి కారణం ఏంటిదంటే, ఆ దోణిలోనే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ దోణిలోనే విశ్వాసమునకు కర్త ఉన్నాడు. చప్పట్లు కొడదాం. అల్ప విశ్వాసులారా అంటానికి కారణం, విశ్వాసము అనే నేను మీ యొక్క దోణిలో ఉన్నాను. నేనే విశ్వాసమునకు కర్త అయిన నేనే మీ దోణిలో ఉన్నాను. నేను ఒకవేళ ఇంట్లో ఉంటే, నేను ఒకవేళ ఆ పట్టణంలో ఉంటే, నేను ఒకవేళ నది ఒడ్డులో ఉండి మిమ్మల్ని నడి సముద్రంలోకి పంపితే మీరు భయపడాలి. కానీ విశ్వాసమునకు కర్త అయిన నేనే మీ దోణిలో ఉన్నా. విశ్వాసమునకు కర్త అయిన నేనే మీ దోణిలో ఉన్నాను. కాబట్టి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దావీదు ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే గాఢాంధకారపు లోయలో వెళ్ళినను నేను భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుందంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవా. బికాస్ I know about my shepherd. గట్టిగా చప్పట్లు కొడదాం. My shepherd will be always with us, with me, with my family, with my ministry. Amen. నా కాపరి భోజనానికి పంపి రెస్టారెంట్ లో ఉండే కాపరి కాదు నా కాపరి. ఆమేన్. నా కాపరి పచ్చిక గల చోట్ల నన్ను భోజనానికి తీసుకొని వచ్చి, నేను భోజనం తినే అంతవరకు చెట్టు క్రింద కూర్చొని నన్నే గమనించే కాపరి నా కాపరి. వా, ఎంత మంచి కాపరి మన కాపరి. హల్లెలూయా. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి. ఐ నో అబౌట్ మై కాపరి. ఆమేన్. నా కుటుంబంలో నా కాపరి ఉంటే నాకు భయం లేదా? నా పిల్లలతో నా కాపరుంటే నాకు భయం లేదు. నా బిడ్డలు ఆస్ట్రేలియాలో ఉండని, నా బిడ్డలు స్విట్జర్లాండ్ లో ఉండని, నా బిడ్డలు ఎక్కడైనా ఉండని. బికాస్ ఐ అబౌట్ మై షెపర్డ్. ఆమేన్. ఈ 12 years నుంచి దిస్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్. వి నో అబౌట్ మై షెపర్డ్. నా కాపరి 12 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎట్లా నడిపించినాడో, ఎట్లా నడిపించబోతున్నాడో మాకు తెలుసు. మా కాపరి గురించి ఈ కల్వరి అనే తోనెలో మా కాపరి ఉన్నాడు. అంతే. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్తిల్లదో,
నీకు కుమ్ముకూడి వారు నీ పక్షపు వారు అవుతారు. నిన్ను ముట్టివాడు నా కనుగుట్టును ముట్టినట్టే అని దేవుడు అంటానికి కారణము, నా తోడలో ఎవరు ఉన్నారంటే విశ్వాసం నాకు కర్త ఉన్నాడు. ఆమేన్. నా తోడలో నా కాపరి ఉన్నాడు అంతే. హల్లెలూయా. ఉరమా కమా షందరలరియానా ఎకియా చహౌదా మెహలోనా సియాందనా. This is a challenging message to each and every individual who are watching this program tonight. If you are from South Africa, if you are from Australia, London, this is the prophetic message to your family, my dear brother. Urama kama shandarala riyana. ఈ రోజు నువ్వు భయపడుతున్నావంటే దానికి అర్థం విశ్వాసం నాకు కర్త నీ ఇంట్లో లేడు గాని ఎక్కడనో ఉన్నాడని అర్థం. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారా అని అంటానికి కారణం ఏంటిదంటే ఆల్రెడీ ఫెయిత్ నీ దోణిలోనే ఉన్నది. ఆమెన్, ఆమెన్. విశ్వాసం నాకు కర్త ఆల్రెడీ నీ బోట్లో ఉన్నాడా. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో